నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి రీ ఓపెన్ కు తావు లేకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి పేదరికం లేని జిల్లాగా మార్చేందుకు P4 కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలి అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలతో ట్రాఫిక్ డీఎస్పీ ఆధ్వర్యంలో లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ బాలురపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ సంజయ్ కుమార్ అపోలో యాజమాన్యం పర్యవేక్షణలో నడుస్తున్న చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల రోగులకు మెరుగైన వైద్యం అందించాలి అపోలో ఆసుపత్రి అధికారులకు సూచించిన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రతినిధులు. వార్తల్లోని వివరాలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోపు రీఓపెనింగ్ కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా రెవెన్యూ డివిజన్ మండల తదితర అధికారులతో వర్చువల్ గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు పరిష్కారంపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ డిఆర్ఓ నరసింహులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిష్కారం చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. తప్పు ఎండార్స్మెంట్ లేకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రీ ఓపెన్ కి తావు లేకుండా పరిష్కారం చూపాలన్నారు. ప్రతి సోమవారం అన్ని మండల పరిధిలో డివిజన్ పరిధిలో తప్పనిసరిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని ఈ కార్యక్రమం నిర్వహించు ప్రదేశం సమయం అర్జీదారులకు తెలిసేలా సమాచారం ఇవ్వాలని తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలను పరిష్కారం కొరకు పీజీఆర్ఎస్ కు రావటం జరుగుతుందని సంబంధిత అధికారులు అర్జీదారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీలు బియాండ్ SLA కు వెళ్లకుండా రోజువారీగా అర్జీలను రీఓపెన్ చేసి చూసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ శాఖల వారీగా వారికి ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మొక్కలు నాటేలా చూడాలని అన్నారు. ఎంపీడీఓలు శాంపిల్ కలెక్షన్ కి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పేదరికం లేని జిల్లాగా మార్చేందుకు P4 కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రోస్మాన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2019లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో రాజకీయ దురుద్దేశంతో ప్రచారానికి సంబంధిత అధికారుల వద్ద ముందస్తు అనుమతి తీసుకోలేదని గతంలో తెలుగుదేశం నాయకులపై నమోదైన కేసు విచారణ పూర్తి అయ్యాక ఈ రోజు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి తీర్పు వెలువరించారు. అందులో ఉన్న 10 మందిని నిర్దోషులుగా నిర్ధారించి కేసు కొట్టివేయడం జరిగింది. ఈ కేసు నందు ఏపీజీ మరియు బీసీ చైర్మన్, తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు తిరుపతి మాజీ ఎమ్మెల్యే మొన్నూరు సుగుణమ్మ, మాజీ ఎంపీ మరియు తిరుమల తిరుపతి బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, రాష్ట్ర నాయకులు సుధాకర్ రెడ్డి, దంపూరి భాస్కర్ యాదవ్ తదితరులు ఈ కేసులో ఉన్నారు. ఈ కేసును తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ దినాకర్ మరియు సత్య శ్రీనివాస్ వాదించడం జరిగింది. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్ లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ బాలురపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అన్నమయ్య సర్కిల్, టౌన్ క్లబ్, గరుడ సర్కిల్, నంది సర్కిల్ తో పాటు 4 కళ్ళ మండపం వద్ద తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 17 మంది మైనర్లు, బాలురు ద్విచక్ర వాహనాలను నడపడాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలిపారు. 17 మంది మైనర్ బాలురకు అదుపులోకి తీసుకుని తొలుత వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. తర్వాత మైనర్ బాలుల కుటుంబ సభ్యులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి మైనర్ బాలుర సమక్షంలో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. తమ పిల్లలకు లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే మోటార్ చట్టం యాక్ట్ ప్రకారం 5,000 నుండి 10,000 ఫైన్ వేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని తెలియజేయడం జరిగింది. మైనర్ బాలుడు లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు తల్లిదండ్రులు కూడా ముద్దాయిగా తీసుకుని వచ్చునని, కనుక ఎవరు కూడా మైనర్లకి ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదన్నారు. జరగరానిది ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు పడే బాధ వర్ణించలేనిదని, దయ ఉంచి మైనర్ బాలురకు వాహనాలు ఇవ్వవద్దని ట్రాఫిక్ పోలీసు వారు కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇది మొదటి తప్పుగా భావించి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టడం జరుగుతుందని తెలియజేశారు.
ఎవరైనా పోలీసు నిబంధనలను ఉల్లంఘించినా మరోసారి మైనర్ బాలులు వాహనాలు నడిపితే మోటార్ వాహనాల చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్ బాలురకు వాహనాలు ఇచ్చి మీ కుటుంబాన్ని మీరే మీ చేతులారా పాడు చేసుకోవద్దని తిరుపతి జిల్లా పోలీసు వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మైనర్స్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంది టౌన్లో అని చెప్పినందున మైనర్స్ మీద స్పెషల్ డ్రైవ్ చేసి మైనర్స్ను మరియు 17 వెహికల్స్ని సీజ్ చేసి అక్కడే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది, తర్వాత మైనర్ డ్రైవింగ్ వల్ల మరియు తల్లిదండ్రులకు మరియు అతని వాహనాలకు ఏదైనా జరిగితే ఇన్సూరెన్సు ఎటువంటి పరిస్థితి రాదు. ఈ విధంగా వాళ్ళకి అన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి మొదటి తప్పుగా వాళ్ళకి వార్న్ చేసి పంపించడం అనేది. రేపు 4వ తేదీన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం ప్రజల మీద చేస్తున్నటువంటి దమనీతికి, దౌర్జన్యకాండకు, అరాచకాలకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు, హత్యాకాండలకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున ర్యాలీ జరపాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మొత్తం అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు నాయకుడి పిలుపుని అందుకుని రేపటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనే తలంపుతో బలంగా కృషి చేస్తున్నారని, అందులో భాగంగా మన తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో సమన్వయకర్తలు అందరూ కూడా చేస్తున్న కృషి అధిష్టానం దృష్టిలో ఉందని ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో రకాలైన మోసపూరిత హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా సంవత్సర కాలం పాటు ఎంతసేపు మన పార్టీ మీద, మన పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద నిరంతరం అబాండాలు వేస్తూ ప్రతి 15 రోజులకు ఒకసారి డైవర్స్ పాలిటిక్స్ తీసుకొస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ఈ కాలమంతా గడుపుతున్నారు తప్ప ప్రజలకు మేము వస్తే ఏమి చేస్తామని చెప్పారో అది ఒక్కటి కూడా చేయకుండా వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టులు చేయటము, జైల్లోకి కుక్కడము, కార్యకర్తల మీద హత్యాకాండలు చేయటము, చాలా మందిని హత్యలు చేయటము, అందరినీ భయభ్రాంతులకు గురి చేయటము, ఇలా అందరినీ భయంలోకి నెట్టి తద్వారా దౌర్జన్య పాలనను, అరాచక శక్తులను ప్రోత్సహించేటువంటి పాలన చేయడానికే వాళ్ళు కాలమంతా వినియోగిస్తున్న సందర్భంలో మనమందరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడాల్సిన అవసరం ఉందని తెలిపారు. మనకు ఈ దేశంలోనే ఎవరికీ లేనటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి నాయకుడైన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మనకుందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నినాదిద్దామని ప్రజాద్రోహాన్ని ఎండగడదామని పిలుపునిచ్చారు. రేపు అనగా 4వ తారీఖు మన ప్రియాతి ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం ప్రజల మీద చేస్తున్నటువంటి దమన నీతికి, దౌర్జన్యకాండకు, అరాచకాలకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు, హత్యాకాండలకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున ర్యాలీ జరపాలని మన నాయకుడు తెలిపినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసును. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు పెద్ద ఎత్తున మన నాయకుడి పిలుపును అందుకొని రేపు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నటువంటి తలంపుతో బలంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మన జిల్లాలో మన పార్టీ నాయకులు, సమన్వయకర్తలు అందరూ కూడా మీరు చేస్తున్నటువంటి కృషి అధిష్టానం దృష్టిలో ఉన్నది. మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అధికారంలోకి రావటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా సంవత్సర కాలం పాటు ఎంతసేపు మన పార్టీ మీద, మన పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరము అభాండాలు వేస్తూ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఏదో ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వస్తూ ప్రజలను మభ్యపెట్టడానికే ఈ కాలమంతా గడిపేసుకున్నారు తప్ప ప్రజలకు మేము వస్తే ఏం చేస్తామని చెప్పారో అది ఒక్కటి కూడా చేయకుండా మన నాయకులందరినీ అరెస్టులు చేయటము, మన నాయకులందరినీ కూడా జైళ్ళల్లోకి కుక్కటము, అనేక మంది పార్టీ కార్యకర్తల మీద హత్యాకాండలు చేయటము,
చాలా మందిని హత్యలు చేయటము, అందరినీ కూడా భయోత్పాతానికి గురి చేయటము, ఇలా మనల్ని కూడా భయంలోకి పెట్టి తద్వారా వాళ్ళ యొక్క దౌర్జన్య పాలనను, అరాచక శక్తుల్ని ప్రోత్సహించేటువంటి పాలన చేయటానికే వాళ్ళ కాలమంతా వినియోగిస్తున్న సందర్భంలో మనమందరం కూడా ఈ ప్రభుత్వం యొక్క దాష్టీకానికి వ్యతిరేకంగా ఎదురెడ్డి నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు మనం చేయబోయేటువంటి ఆ ర్యాలీ ద్వారా తెలుపుదామని రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల కంటే కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకుల యొక్క సమిష్టి కృషితో అత్యద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటూ సెలవు. చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినోత్సవంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం చంద్రగిరి పట్టణంలోని వైఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు వైసీపీ శ్రేణులు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు చేయాలంట, వాళ్ళు ఇచ్చిన తప్పుడు హామీలు ఈరోజు భయపడతా ప్రజల్లో తిరగడానికి భయపడే స్థితిలో వాళ్ళు ఉన్నారు. ప్రజల్లో కూడా విపరీతమైన వ్యతిరేకత ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా తెలుస్తాం. ఎందుకంటే దాని ఉదాహరణ ఒకటే చెప్తాను. టీడీపీ నాయకులు రోడ్ల మీదకి రావడానికి 4 సంవత్సరాలు పట్టింది. అట్లీస్ట్ 3.5-4 సంవత్సరాలు రోడ్ల మీదకి వచ్చి మీటింగ్ పెట్టుకునే ధైర్యం కూడా లేకుండా ఉంది. ఈరోజు మనం జగన్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రతినిధులు అపోలో ఆసుపత్రి అధికారులకు సూచించారు. అపోలో యాజమాన్యం పర్యవేక్షణలో నడుస్తున్న చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల స్థితిగతులను పరిశీలించేందుకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రతినిధులు డాక్టర్ రమేష్ నాథ్, ఎంఎస్ పద్మకుమారి, డాక్టర్ రమేష్, ఎం విజయ్ కుమార్, సందీప్ రెడ్డి తదితరులు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వారు వైద్యశాల ప్రాంగణంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను, వైద్యశాల ఇన్ పేషెంట్ల వివరాలు, అవుట్ పేషెంట్ ఓపీ నమోదు తదితర అంశాలపై తనిఖీలు చేపట్టారు. అనంతరం డాక్టర్ రమేష్ నాథ్ మాట్లాడుతూ, చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలపై ఇటీవల పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమను విచారణ కమిటీకి ఎంపిక చేసిందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోణంలో పరిశీలన కొనసాగించి త్వరలోనే ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ సంధ్య, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మకుమారి, అపోలో యాజమాన్యాల హెడ్ నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చేసి మెయిన్ ఏమంటే ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇట్లా ప్రైవేట్ అపోలో హాస్పిటల్ ఇచ్చాము. సో ద స్టేటస్ ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం వల్ల సర్వీసెస్ ఇంప్రూవ్ అయినాయా లేదా, స్టేటస్ బాగుంటుంది. అది మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు, అన్ని ఎంత స్థాయిలో తీసుకుని మేము 5 వారాలు నివేదిక చేస్తాం. ఇంప్రూవ్మెంట్స్ గవర్నమెంట్ సెంటర్ నుంచి వాళ్ళకి ఇచ్చిన తర్వాత సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్ పేదవాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి స్టడీ చేయడం బట్టి నేను అడుగుతాను. మన ఆసుపత్రిని మనం కాపాడుకోవాలంటే ప్రజలు ముందుకు రావాలి. సో ఈరోజు మా గళం ఎలా అయితే పైకి లేచిందో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి మన ఆసుపత్రిని మనం కాపాడుకుందాము. అపోలో వాళ్ళకి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది మన కోసం.
బాగా చూసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఇచ్చారు. కానీ ఇక్కడి నుంచి మొత్తం రెఫర్సే వెళ్తున్నాయి. నేనైతే కమిటీ వాళ్ళకి ఒకటే చెప్పడం జరిగింది, రెఫర్ అనేది ఇక్కడి నుంచి వెళ్తుంది కదా, మీరు ఇక్కడ తీసుకుంటే మీకు ఏమీ రాదు. అదే మీరు వేలూరుకో తిరుపతికో వెళ్ళి చిత్తూరు నుంచి ఎంతమంది వచ్చారని లిస్ట్ ఇస్తే వస్తుంది అనేది కూడా మేము వాళ్ళ ముందుకి పెట్టాము. సో ప్రజలందరూ కూడా ఈ పోరాట కమిటీకి మద్దతు ఉండి మన ఆసుపత్రిని మనం కాపాడుకుందాం. ఇక్కడ ఒక డిక్టేటర్ నరేష్ కుమార్ రెడ్డి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో యాజమాన్యతలో ఇన్ఛార్జిగా ఉంటూ కేవలం వ్యాపార నిలయంగా మార్చాడు. ప్రజల ప్రాణాలతో ఆటాడుకుంటున్నాడు. ఇక్కడ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐలు కానీ ఏది కూడా నామమాత్రంగానే పెట్టారు, కానీ ఇక్కడ ఏది కూడా ప్రజలకు ఉపయోగపడటం లేదు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపాటి వైద్యం కూడా అందాలంటే మెడిసిన్స్ తీసుకోండి కూడా బయటపై మెడికల్ షాప్లో తీసుకొని బ్లాక్ కవర్లో వేసుకొని రమ్మని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఏమాత్రం కూడా పేద ప్రజలకు న్యాయం జరగట్లేదు అనే విషయం పైన ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలను కమిటీ ముందు ఉంచడం జరిగింది. దానితో పాటు 13 పాయింట్లతో కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ రకంగా అయితే చేస్తున్నారు, ఇక్కడ మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ బీసీహెచ్ కానీ కేవలం ప్రేక్షక. చిత్తూరు నగరంలోని 15వ డివిజన్ ప్రశాంత నగర్లో గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మ జాతర కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మవారికి ఉదయం 8:50 స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా తెరతీసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారన్నారు. అలాగే అమ్మవారి జాతర 14 సంవత్సరాలు ముగించుకుని 15వ సంవత్సరం గంగమ్మ జాతర నిర్వహించినందుకు చాలా సంతోషకరమని, ఈ గంగమ్మ జాతర వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ గంగమ్మ జాతరలో భాగంగా నిమజ్జన కార్యక్రమంలో అమ్మవారిని బాణాసంచా, నయ్యాండ్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. వెలిసినటువంటి సిబిఎన్ కాలనీ నందు గంగ జాతర 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 15వ సంవత్సరం. 15వ సంవత్సరం అంటే చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఇక్కడ పార్టీలకి అతీతంగా ఏ పార్టీ ఏ కులమతాలు భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల వలె నిలబడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ఈ కాలనీ వాసులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈ కార్యక్రమం ఇట్లాగే ప్రతి సంవత్సరం ఇట్లాగే ఏ అడ్డంకులు లేకుండా మంచిగా గొడవలు లేకుండా మంచిగా అన్నదమ్ముల వలె జరుపుకోవాలని ఆ భగవంతుని అమ్మవారిని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విశేష భక్తజనులకి అట్లాగే పార్టీ పెద్దలకి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు ఎమ్మెల్యేతో పాటు వచ్చినటువంటి పార్టీ అతిరథ మహారథులకి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై గంగమ్మ. సాయంత్రం 6:30 గంటలకు ఇక్కడ మన ఆర్కెస్ట్రా కింగ్ ఆర్కెస్ట్రా వారి ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా జరుగుతుంది. తర్వాత 7:30 నుంచి రాత్రి 10:30-11 దాకా ఇక్కడ ఆర్కెస్ట్రా జరుగుతుంది. అలాగే రేపు ఉదయం 4/6/2025 బుధవారం తెల్లారితో నుంచి ఇక్కడ కుంభమేళ పెట్టి అమ్మవారికి పెద్ద బలి ఇస్తారు. ఆ బలిచ్చిన తర్వాత సాయంత్రం మన కేరళ వాద్యాలు బ్యాండ్ షీట్ మేళాలు చూపి అమ్మవారిని మళ్ళా అలాగే ఈ ఓం శక్తిపతులు అత్యధిక సంఖ్యలో ఓం శక్తిపతులు శూలాలు వేసుకొని ఇక్కడ జేసీబీ తీసుకొచ్చి క్రేన్తో అమ్మవారికి మాలేసిన తర్వాత అమ్మవారు ఊరేగింపు పోయేసి ఈ డౌన్లో గంగమ్మ వీధిలో పోయి చివరు ఆ వీధిలో పోయి అక్కడ అమ్మవారిని సాయంత్రం ఒక 11 గంటలకు 10:30కు నిమజ్జనం చేస్తాము. ఆదికి అమ్మవారి కార్యక్రమం విజయవంతమైనట్టుగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత చేయాలని ఇట్లా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వారి ఆశీర్వాదాలు కోరుకొని అమ్మవారి అనుగ్రహం పొందాల్సిందిగా మరీ కోరికలు. తిరుపతిలో దొంగలు హల్చల్ చేశారు. రేణుగుంట రోడ్డులోని భార్గవి ఆటోమొబైల్స్ మారుతి షోరూంలోకి 4 దుండగులు మాస్కులు ధరించి ప్రవేశించారు. రేణుగుంట రోడ్డులోని భార్గవి ఆటోమొబైల్స్ మారుతి షోరూంలోకి 4 దుండగులు మాస్కులు ధరించి ప్రవేశించారు. లోపల ఉన్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ చేతులు కాళ్ళు కట్టేశారు. మేనేజర్ రూమ్ లో 7 లక్షలు ఉన్న లాకర్ను తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత కట్లు విప్పించుకుని బాలాజీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల వారు వివరాలు సేకరిస్తున్నారు. పింక్ బస్సుల ద్వారా ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన పెంచుకుని వ్యాధి నుండి రక్షణ పొందాలని బాలాయపల్లి వైద్య అధికారి డాక్టర్ లియోనా కోరారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో మంగళవారం బాలాయపల్లి పిహెచ్సి పరిధిలోని పిగిలాల కాకమూరు గ్రామాల్లో పింక్ బస్సుల ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో మంగళవారం బాలాయపల్లి పిహెచ్సి పరిధిలోని పిగిలాం కామకూరు గ్రామాల్లో పింక్ బస్సుల ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో
తిరుపతి జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. జూన్ 5న కాట్రగుంట ఊట్లపల్లిలో, జూన్ 6న కయ్యూరు బియ్యంపురంలో, జూన్ 9న కోటంబేడులో పింక్ బస్సుల క్యాంపులు జరుగుతున్నాయని తెలిపారు. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ నాగరాజ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ చైతన్యవాను, సర్పంచులు వెంకటేశ్వర్లు, కృష్ణ, పంచాయతీ కార్యదర్శులు అశోక్ రెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి. రీఓపెన్ కు తావు లేకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. పేదరికం లేని జిల్లాగా మార్చేందుకు P4 కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలతో ట్రాఫిక్ డీఎస్పీ ఆధ్వర్యంలో లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ బాలురపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ సంజయ్ కుమార్. అపోలో యాజమాన్యం పర్యవేక్షణలో నడుస్తున్న చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. అపోలో ఆసుపత్రి అధికారులకు సూచించిన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రతినిధులు.